అలాగే జరిగాం. కొంతమంది చెదిరిపోయి ఉండేవారు, వాళ్ళందరినీ మళ్ళీ గ్యాదర్ చేయడానికి ప్రార్థనలు పెట్టి ప్రతి ఇంట్లో ఒక్కొక్క రోజు ప్రార్థన, వాళ్ళ ఇంట్లో భోజనాలు అలాగే పెట్టి చేశారు, సహకరించారు ఈ సేవలో. ఈరోజు అందరం కలిసి ఉన్నాము. అయితే అలాగే ఇప్పుడు మన గోవిందరావు గారి బ్రదర్ గారు కానీ, వెంకట్రావు గారు మా బ్రదర్ గారు కానీ, శ్రీనివాసరావు గారు అయితేనేమి, ఎవరైతేనేమి ఎవరికైనా విరుద్ధంగా నేను మాట్లాడినట్లయితే దేవుడు నన్ను క్షమించాలని చెప్పి మన గోవిందరావు గారి బ్రదర్ అయితే మీ అందరి ఏంటో చెప్తున్నారు. అయ్యగారు చెప్పినట్టు అందరూ కలిసి ఉండాలి, అందరం కలిసి ఉండాలి అని చెప్పారు. వాళ్ళకు సేవ అయిపోయింది, లేదు సేవ, కానీ అయ్యగారు సేవకులను పెట్టారు. మహిమ దినం వరకు సేవకులు వాళ్ళకు ఇచ్చినటువంటి జనరేషన్ ఎందుకు నేనేమన్నా కొత్త చేస్తుంటే అలా అనదు. అయ్యారు మనం ఒకరు మొన్నే చెప్పాను నేను దానికి మేము వస్తామండి. దయచేసి మీరందరూ కూడా అందరం ఒకరినొకరు క్షమించుకొని ఎవ్వరు ఎవరితోనూ ఎటువంటి కోపాలు తాపాలు లేకుండా అందరం కలిసి ఉంటాం. అది అయ్యగారి సంకల్పం. సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంతో మనోహరం, ఎంతో చెప్పని వేదన రాయబడింది కదా. అది ఆహారం తల మీద పోయబడి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అంటే అది మహిమ వస్త్రం. ఎక్కడైతే ఐక్యత, సహోదర ప్రేమ, ఆదివారి పిల్లల మధ్యలో ఎటువంటి కళంకం లేనటువంటి ప్రేమ ఉంటుందో అక్కడ మహిమ శరీరం వాళ్ళ మధ్యలో ఉంటుంది. వారు మహిమ శరీరం కలిగి ఉంటారు. వారి మధ్యలో దేవుడు ఉంటాడు, ఆశీర్వాదం ఉంటుంది, శరీర ప్రకారమైన ఆశీర్వాదం.